రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంపీ భరత్ రామ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టెల దొరలు, సోదెమ్మలు, భోగిమంటలు, రంగవల్లులు, కోడి పందాలతో సందడి చేశాయి. భోగి మంటలు వేసి ఎంపీ భరత్ సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారంట. సంక్రాంతి సంబరాలు చాలా అట్టహాసంగా గడిచిన 3 రోజుల నుంచి కూడా రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని 42 వార్డుల్లో కూడా ఒక్కొక్క వార్డులో కనీస పక్షాన 100 ముగ్గుల పైనే రంగోలీలు వేస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ప్రజల్ని అందరినీ కూడా చైతన్యపరుస్తూ వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాము. వేల సంఖ్యలో మహిళలు తరలి వచ్చి ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపించింది. కోడి పందాలు కానీ, గుర్ర పందాలు కానీ మనం చూస్తే ఇది కాకుండా బసవన్న చిలక జోస్యం చెప్పడం అయితే కానివ్వండి, చోది చెప్పడం అయితే కానివ్వండి, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ గోదావరి జిల్లాల నుంచే వస్తూ ఉంటాయి. హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి అయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే మార్గాని భరతరామ్ గారి ఆధ్వర్యంలో వీధి వీధి గల్లీ గల్లీ 1 వీక్ నుంచి ఈ రోజు సంక్రాంతి పండుగ వచ్చేసింది. 1 వీక్ బ్యాకే అన్నట్టుగా మరి ఈ సెలబ్రేషన్ చాలా ఘనంగా అనుకోని విధంగా కంటే ఇంకా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ప్రతి రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ సగం మంది పైన ఈ గ్రౌండ్కే వచ్చి ముగ్గులేయడం కానీ అందరూ కూడా చాలా ఇక్కడ సంబరాలు ఈరోజు సంక్రాంతి వచ్చినట్టు సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ సిటీలో అనేది భరతరామ్ అండర్లో జరగడం చాలా గ్రేట్, చాలా బాగుంది. ఇక్కడ గుర్రం పందాలు, కోడి పందాలు, నెక్స్ట్ ఏమో లేడీస్కి భోగి మంటలు, మొత్తం సంక్రాంతి అంటే విలేజ్లో ఎలా చేస్తారో దాన్ని మించిపోయి ఇక్కడ చేస్తున్నారు.